టమాటా పండుమిరపకాయ నిల్వ పచ్చడి. కేజీ టమాటాలని తీసుకొని ఎండబెడతాం. ఉప్పు పసుపు నీళ్ళల్లో ఊరేసి 3 days ఎండబెట్టాక పావు కిలో పండుమిరపకాయలు తీసి కట్ చేసి దానికోసం తాలింపు వేసానండి. 2 glasses ఆఫ్ ఆయిల్లో వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి ఆ తర్వాత ఈ పక్కన వచ్చేసి పండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి పెడతాం. అలాగే నానబెట్టిన చింతపండు కూడా మిక్సీ పట్టేసి ఈ పోపులో ఈ పేస్ట్లన్నీ వేసేసుకుంటాం. పండుమిరపకాయ పేస్టు, వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే చింతపండు పేస్టు, ఎండబెట్టిన టమాటా ముక్కలు వేసి లాస్ట్లో మనం ఒక పొడి చేసుకున్న ఒక 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతుల పిండి వేసుకొని జీలకర్ర పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి పొడి చేసుకొని అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పండుమిరపకాయ నిల్వ పచ్చడి.